ఈ రోజు మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశము చిత్తడి నేలలు రామ్సార్ సైట్లు. చిత్తడి నేలలు రామ్సార్ సైట్లకు సంబంధించి చిత్తడి నేలలు అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి కానీ తాత్కాలికంగా ఉన్నటువంటివి నీటిని కలిగినటువంటి భూభాగాలని చిత్తడి నేలలు అంటాం. ఇవి పర్యావరణ పరంగా సెమీ జల పర్యావరణ వ్యవస్థలుగా ఉంటున్నాయి. ఇవి సుస్థిరాభివృద్ధి విషయంలో చాలా తోడ్పాటును అందిస్తుంటాయి. ఈ చిత్తడి నేలలు అనేటటువంటి ఉప్పు నీటి నేలలుగా ఉండొచ్చు, మరియు మంచినీటి నేలలుగా ఉండొచ్చు, మరియు ఇవి తాత్కాలికంగా ఉండొచ్చు, శాశ్వతంగా కూడా ఉండొచ్చు. ఇవి పర్యావరణ పరంగా హితోధికంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. మరి ఈ చిత్తడి నేలలు అనేటటువంటివి వల్ల యూజ్ ఏమున్నాయి? ఈ చిత్తడి నేలలు అనేటటువంటివి నీరు నిల్వ ఉండటం వల్ల భూగర్భ జలాల యొక్క నీటి మట్టం పెరిగి తద్వారా వాటర్ రీఛార్జ్ అనేటటువంటిది పెరుగుతుంది. మంచినీరు లభ్యత అనేటువంటిది ఎక్కువగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఆ ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలు అనేటువంటి ఫ్లోరాఫనాలకు అంటే వృక్ష జాతులకు జంతు జాతులకు ఉపయోగపడతాయి. వృక్ష జాతులు అనేటువంటి పెరగటం వల్ల వరదను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. మరియు ఈ వ్యవస్థ వల్ల పర్యావరణ పరంగా మనకు టూరిజం అనేటటువంటిది డెవలప్ అవుతుంది. టూరిజం వల్ల డెవలప్ అవడం వల్ల ఆర్థికంగా ఉపయోగపడతాయి. ఆర్థికంగా ఉపయోగపడడం వల్ల సుస్థిరాభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంటాయి. ఇవి ఇలాంటివన్నిటినీ కూడా చిత్తడి నేలలు అని చెప్పేసిగా మనం తీసుకుంటున్నాం. ఈ చిత్తడి నేలలకు సంబంధించి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో 1971వ సంవత్సరము ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఇరాక్లోని రామ్సార్ అనేటువంటి ప్రదేశం దగ్గర అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం జరిగింది. దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అని పిలుస్తున్నాం. ఈ రామ్సార్ కన్వెన్షన్ మన ఇండియాలో 85 ఉండేవి. ప్రస్తుతము 4 రామ్సార్ కన్వెన్షన్ అనేటటువంటి వాటిని ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. తద్వారా మొత్తం మన ఇండియాలో రామ్సార్ సైట్లు 89 రామ్సార్ సైట్లు అనేటువంటి ఉన్నాయి. అందులో భాగంగా సిక్కిం రాష్ట్రంలో హిమాలయ ప్రాంతంలో ఎన్నడూ లేనట్టుగా ఒక రామ్సార్ సైట్ అనేటటువంటి దాన్ని గుర్తించారు. అది కెచియోపార్లీ రామ్సార్ సైట్ అనేటటువంటి దాన్ని గుర్తించారు. దాన్నే కెచియోపార్లీ సరస్సుగా పిలవడం జరుగుతుంది. మరొకటైనటువంటిది జార్ఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక రామ్సార్ సైట్ అనేటటువంటి దాన్ని చిత్తడి ప్రదేశంగా గుర్తించుకోవడం జరిగింది. అదే ఉద్వార్ సరస్సు అనేటువంటి దాన్ని గుర్తించారు రామ్సార్ సైట్ గా. మరొకటి తీర్థంగల్ అని చెప్పేసి బర్డ్ శాంక్చురీని తమిళనాడులో గుర్తించడం జరిగింది. మరొకటి సక్కర్ కటియా అనేటటువంటిదిగా తమిళనాడు రాష్ట్రంలో బర్డ్ శాంక్చురీని రామ్సార్ సైట్ గా గుర్తించారు. దీంతో ఇండియాలో 89 రామ్సార్ సైట్లు అనేటటువంటివి ఉన్నవి. ఈ రామ్సార్ సైట్లు అనేటువంటి చిత్తడి నేలను కాపాడడానికి వచ్చే ఉద్దేశంతో పర్యావరణ వ్యవస్థలో భాగంగా హితోధికంగా తోడ్పడుతూ ఉన్నాయి.